హలో. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన విశ్లేషణలో బహుశా మనందరికీ సుపరిచితమైన, అత్యంత ప్రజాదరణ పొందిన ఎంఎస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసాలోని లోతైన అర్థాలను డీకోడ్ చేయబోతున్నాం. అంటే ఇందులో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒకసారి లోతుగా అన్వేషిద్దాం. ఇది కేవలం ఒక పాతపాట కాదు సుమా, అపారమైన శక్తిని, భక్తిని మనలో నింపే ఒక అద్భుతమైన ప్రవాహమని చెప్పొచ్చు. ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెళ్తామనేది ఒక్కసారి చూద్దాం. ముందుగా పరిచయం, ఆ తర్వాత ఆంజనేయుని దివ్యరూపం, మూడవది రామకార్య సాధకుడు, 4 భక్తి మరియు శరణాగతి, ఇక చివరగా పఠనఫలం. చాలీసాను ఇలా థీమ్స్ వారీగా విడగొట్టి చూడటం వల్ల అసలు మూల గ్రంథం యొక్క సారాంశం మనకు చాలా స్పష్టంగా, ఈజీగా అర్థమవుతుంది. సో, మొదటి విభాగానికొస్తే శ్రీ హనుమాన్ చాలీసా పరిచయం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఎంఎస్ రామారావు గారు ఈ చాలీసాను సామాన్య ప్రజలందరికీ చేరువ చేయాలని అత్యంత సులభమైన, మధురమైన తెలుగులో అందించారు. గోస్వామి తులసీదాస రచించిన ఒరిజినల్ గ్రంథంలోని శక్తి, ఆ ఫీల్ ఏమాత్రం మిస్ అవ్వకుండా ప్రతి తెలుగువారి ఇంటా వినిపించాలన్నదే దీని వెనుక ఉన్న అసలైన ఉద్దేశం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ చాలీసాలో మనం పదే పదే వినే ఒక అద్భుతమైన పల్లవి ఒకటుంది. అదే, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. ఒక్కసారి ఈ వాక్యం వినగానే హనుమంతుడు మనకు కేవలం ఒక దేవుడుగా మాత్రమే కాదు, ఇహలోకంలో, పరలోకంలో కూడా, అంటే ఈ జీవితంలోనూ ఆ తర్వాత కూడా మనమనుకున్నది సాధించటానికి దారి చూపి ఒక అల్టిమేట్ గురువుగా కనిపిస్తారు. ఆయన పాదాలను ఆశ్రయించడమే అసలైన రక్షణ అని ఈ లైన్ మనకు పదే పదే గుర్తుచేస్తూ ఉంటుంది. ఇక మన రెండవ థీమ్కి వెళ్దాం. ఆంజనేయుని దివ్యరూపం. సాధారణంగా మనం ధ్యానం చేసేటప్పుడు మనస్సు ఒక చోట నిలవాలంటే ఒక స్పష్టమైన రూపం కళ్ల ముందుండాలి, అవునా? అందుకే ఈ స్తోత్రం హనుమంతుని రూపమెలా ఉంటుంది, ఆయన లక్షణాలేంటి అనేది భక్తుల కళ్ల ముందు అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఈ తెలుగు పద్యం ఒక్కసారి గమనించండి. కాంచనవర్ణ విరాజితవేష కుండలమండిత కుంచితకేశ. ఆహా, ఎంత అద్భుతమైన వర్ణన కదా! ఆయన బంగారు రంగు దేహాన్ని, మిరిసిపోయే వస్త్రాలను, చెవులకున్న కుండలాలను, ఆ అందమైన ఉంగరాల జుట్టును ఈ పంక్తులు ఎంత అద్భుతంగా కళ్ళకడుతున్నాయంటే భక్తులు కళ్ళు మూసుకోగానే హనుమంతుని రూపం చాలా క్లియర్గా ఒక సజీవ చిత్రంగా మనసులో ముద్రపడిపోతుంది. అదే వర్ణనలో మనకొక పవర్ఫుల్ పదం కనిపిస్తుంది. అదే వజ్రశరీర. అసలు వజ్రశరీరం అంటే ఏంటి? వజ్రం లేదా పిడుగుల్లాగా అత్యంత కఠినమైన, ఎవ్వరూ ఛేదించలేని, ఎన్నటికీ నాశనం కానే శరీరమని అర్థం. అంటే ఆయన రూపం కేవలం చూడముచ్చటగా ఉండటమే కాదు, అందులో అనంతమైన, ఎవ్వరూ ఊహించలేనంత భౌతిక బలం దాగి ఉందని ఈ ఒక్క పదం మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. సో, ఆయన రూపం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో చూద్దాం. మన మూడవ విభాగం రామకార్యసాధకుడు. రామాయణంలో ఆయన యాక్షన్స్, ఆయన పోషించిన కీ రోల్ గురించి ఈ భాగం అద్భుతంగా వివరిస్తుంది. ఈ చాలీసా కేవలం ఆయన్ని పొగడటమే కాదు, మొత్తం రామాయణంలోని సుందరకాండ, యుద్ధకాండల సారాంశాన్ని ఒక క్రమంలో మన ముందుంచుతుంది. ఒక్కసారి ఆ టైంలైన్ చూద్దాం. ఫస్ట్, రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి, అంటే రాముడికి సుగ్రీవుడికి మధ్య ఆ గొప్ప స్నేహాన్ని కుదర్చడం. సెకండ్, జలధి లంఘించి 100 యోజనాల మహాసముద్రాన్ని అవలీలగా దాటేయడం. థర్డ్, సీతను జూచి లంకలోకి వెళ్లి సీతమ్మ ఆచూకి కనుపోవడం. అండ్ ఫోర్త్, సంజీవి తెచ్చిన లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చి ప్రాణాలు కాపాడటం. రాముని మిషన్ కంప్లీట్ చేయడంలో హనుమంతుడి రోల్ ఎంత క్రూషియలో ఈ స్టెప్స్ మనకు క్లియర్గా చూపిస్తాయి. మరియు ఈ పాయింట్ ఒక విషయాన్ని అద్భుతంగా వివరిస్తోంది. అదే హనుమంతునిలోని అనంతమైన అడాప్టబిలిటీ, లేదా పరిస్థితులకు తగ్గట్టుగా మారే తత్వం. ఒకవైపు సూక్ష్మరూపం, సీతమ్మను వెతికేటప్పుడు ఎవరికంటా పడకుండా ఉండేందుకు చాలా చిన్న రూపాన్ని తీసుకున్నారు. మరోవైపు వికటరూపం, లంకాదహనం చేసే సమయంలో రాక్షసులను గడగడలాడించడానికి అత్యంత భయంకరమైన భారీ రూపాన్నెత్తారు. పరిస్థితులను బట్టి రాముని కార్యం కోసం తనను తాను ఎంతగానైనా మార్చుకోగల సమర్థుడు ఆయన అని ఈ 2 రూపాలు ప్రూవ్ చేస్తాయి. ఇక మన తర్వాతి విభాగం భక్తి మరియు శరణాగతి వైపు దృష్టి సారిద్దాం. దేవుడికి, ఒక నిస్వార్థమైన భక్తుడికి మధ్య ఉండే ఒక ప్యూర్ ఎమోషనల్ బాండింగ్ని ఈ చాలీసా ఎలా ప్రెజెంట్ చేసిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లైన్స్
ఒక్కసారి వినండి. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా. మొత్తం స్తోత్రంలోనే ఇది అత్యంత ఎమోషనల్ పీక్ అని చెప్పొచ్చు. సీతమ్మ ఆచూకీ తెలుసుకుని వచ్చిన హనుమంతుణ్ణి చూసి శ్రీరాముడు ఎంతగా ఎమోషన్కి గురవుతాడంటే ఆయన్ను గట్టిగా ఆలింగనం చేసుకుని తన సొంత తమ్ముడైన భరతుడితో సమానమైన స్థానాన్నిస్తాడు. ఒక భక్తుని కంప్లీట్ సరెండర్కి, శరణాగతికి దేవుడు తిరిగిచ్చే అసలైన ప్రేమకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా చెప్పండి? హనుమంతుని గొప్పతనం కేవలం మనలాంటి మనుషులకు, వానరులకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ మొత్తం విశ్వం ఆయన కీర్తిని ఎలా కీర్తిస్తుందో చాలీస చాలా స్పష్టంగా చెప్తోంది. సనకాది మునులు, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు, నారదుడు, వాగ్దేవి, శారద, చివరకు ఆ దిక్పాలకులైన యముడు, కుబేరుడు, ఇలా ఎంతోమంది దివ్యపురుషులు సైతం హనుమంతుని కీర్తిగానాలతో పులకించిపోతారట. దీన్ని బట్టి ఆయన ఇంపార్టెన్స్ యూనివర్సల్ అని, దేవతలకు సైతం ఆయన భక్తి ఒక రోల్ మోడల్ అని మనకర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన విశ్లేషణలో ఆఖరి విభాగానికి చేరుకున్నాం. అదే పఠనఫలం మరియు ముగింపు. ఇంతటి గొప్ప చాలీసాను ఎవరైతే ప్రతిరోజు పఠిస్తారో వాళ్ల నిజ జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి, వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ దక్కుతాయని ఈ గ్రంథం చెబుతోంది అనేది ఇప్పుడు చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఏమిటంటే, ఒక సాధారణ మనిషి మైండ్ సెట్లో ఈ స్తోత్రం తీసుకొచ్చే ట్రాన్స్ఫర్మేషన్. పఠించడానికి ముందు ఒకసారి చూస్తే భయం, అసలు చేయలేమేమో అన్న అడ్డంకులు, అంటే అందులో చెప్పినట్లు దుర్గమమగు కార్యములు, అలాగే కంటికి కనిపించని భూత పిశాచాల భయాలు మనిషిని వెంటాడుతుంటాయి. కాని పఠించిన తర్వాత రిజల్ట్ చూస్తే ఆంజనేయుని కృపవల్ల ప్రతీ కష్టమైన పని సుగమమే అవుతుంది. అంటే చాలా ఈజీ అయిపోతుంది. భయాలన్నీ తొలగిపోయి లైఫ్లో ఒక సెక్యూరిటీ, ఒక చెప్పలేనంత ఆనందం చేకూరుతాయి. చివరగా ఎంఎస్ రామారావు గారు స్వయంగా చెప్పిన ఈ ముగింపు వాక్యాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా, శుభమగు ఫలములు కరుగుసుమా. ఏమాత్రం డౌట్ లేకుండా చాలా సూటిగా చెబుతున్నారు. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను స్వచ్ఛమైన భక్తితో, ఏకాగ్రతతో వింటారో లేదా పాడుతారో వాళ్లకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది అని. ఈ ఒక్క మాట దీన్ని ఫాలో అయ్యే భక్తులందరికీ కొండంత ధైర్యాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మీ ముందుంచుతాను. ఈ పవిత్రమైన పద్యాలను చదవడం ద్వారా పౌరాణిక రాక్షసులను జయించవచ్చు, మహాసముద్రాలను సైతం దాటేయవచ్చు అని మనం విన్నాం. మరి అలాంటప్పుడు మన మోడర్న్ లైఫ్లో ప్రతిరోజు మన మైండ్ ఎదుర్కొనే ఒత్తిళ్లు, ఆందోళనలు, మనలోని భయాలను జయించడానికి ఈ చాలీసా పఠనం ఇంకెంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఒక్కసారి ఊహించండి. ఈ అద్భుతమైన గ్రంథం వెనుకున్న ఆ ప్రాక్టికల్ పవర్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటూ ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.